హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ వాళ్ళ హోమ్ కూడా వచ్చేసాము. మరి వాళ్ళ హోమ్ ఎలా ఉంది, ఎవరు ఆ గెస్ట్ ఏంటా అనేది కూడా తెలుసుకోవాలని మీకుంది కదా. మరి అయితే లేట్ ఎందుకు, నేను చూపించేస్తాను. మరి ఆ గెస్ట్ ఎవరంటే మరి మాజీ కబడ్డీ ప్లేయర్, అలాగే ప్రస్తుతం కామెంటరీతో కూడా మనందరినీ కూడా నిజంగా మెస్మరైజ్ చేస్తున్న మేడం రాధికా రెడ్డి గారి వారి ఇంటికి కూడా మనం వచ్చేసాము. మరి అయితే లేట్ చేయకుండా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోదాం. వస్తున్నట్టు మేడం కూడా ఆల్రెడీ మనం ఇన్ఫామ్ చేసాము. మేడం బిజీగా ఉన్నారేమో, వస్తున్నామని చెప్పాము. ఏ టైంకి వస్తున్నామా ఏంటి అనేది చెప్పలేదన్నమాట. సో ఇదే రాధికా రెడ్డి గారి హౌస్. మ్యామ్ ఎలా ఉన్నారు? గుడ్ గుడ్ చాణక్య. మంచిగా ఉన్నారు. ఇట్స్ బీన్ వెరీ లాంగ్ ఇయర్స్. ఆయన కదా, చాలా సంవత్సరాలు అయింది. మనం బీన్ ఇన్ కాంటాక్ట్ బట్ యస్ కలవలే. ఏంటంటే చాలా రోజుల తర్వాత సో మీ హోమ్ టూర్ చేయాలని చెప్పేసి మేము అడగగానే మీరు కూడా ఒప్పుకున్నారు. ఇట్ వాస్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లం. యా, ఇంతకు కామెంటరీ ఎలా నడుస్తుంది, అలాగే సార్ అయితే ఆల్రెడీ కోచ్గా కూడా ఉన్నారు తెలుగు టైటాన్స్కి. శ్రీనివాస్ రెడ్డి గారు దిస్ ఇయర్ కదా. ఓకే, సో ప్రీవియస్ ఇయర్ అండ్ ఇంతకుముందు జైపూర్ పింక్ ప్యాంథర్స్కి కూడా ఉన్నారనమాట. రైట్. యా, అండ్ ఫస్ట్ అయితే మీ హోమ్ని మా ప్రేక్షకులందరికీ కూడా చూపించేశారంటే ఫీల్ వెరీ హ్యాపీ. షూర్ షూర్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు అయితే మీరు ల్యాంకో హిల్స్లో ఉన్నారు. ఎస్. మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడైతే తెల్లాపూర్కి వచ్చేసారు. సిటీకి బయటికి రావాలని ఎందుకు అనిపించింది? బయటికి అంటే ఇట్స్ ఆల్మోస్ట్ విద్ ఇన్ ది సిటీ చాణక్య. నువ్వు ఫస్ట్ టైం వస్తున్నావు కాబట్టి నీకు దూరం అనిపిస్తుందేమో, బట్ ఇట్స్ వెరీ క్లోజ్ బై. కానీ చాలా పీస్ఫుల్గా ఉంది తెలుసా. పీస్ఫుల్గా అయితే ఉంది, బట్ నాట్ టూ మెనీ ఇయర్స్ క్రౌడెడ్ అయిపోవడానికి. అంటే మీ హోమ్ చూస్తూ ఉంటే మొత్తానికి అయితే మీ టేస్ట్కి తగ్గట్టే ఉంది కదా. థ్యాంక్ యూ. ఐ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్ మళ్ళీ. యా, మొత్తానికైతే ఎవ్రీథింగ్ ఇంటీరియర్ దగ్గర నుంచి అన్నీ మీరే దగ్గరుండి డిజైన్ చేసుకున్నట్టు కూడా అనిపిస్తూ ఉంది. యా, పాప లాట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ పాపది. అండ్ నేను ఆన్యా. ఆన్యా ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్? ఆన్యా అది నేషనల్ లా యూనివర్సిటీలో BLLB చదవడానికి వెళ్ళింది. ఓకే, సో షీస్ కమింగ్ టు నైట్ ఒక 3 days కోసం. ఓకే, యు వెయిటింగ్ అన్నమాట. ఆఫ్ కోర్స్. ఈ లోపలే మేము వచ్చి అలా అలా సర్ప్రైజ్ ఇచ్చేసాం. ఇంకా టైం ఉంది. ఓకే, యా. ఇంతకు ఈ డైనింగ్ టేబుల్ ఇంతకు మీ సెలక్షనా, సార్ సెలక్షనా, లేకపోతే అమ్మాయి సెలక్షనా? ఇంకా అందరం కలిసి. ఓకే. యా, అన్నీ అంటే ఈవెన్చువలీ ఆ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నా కూడా విల్ కమ్ టు అ పాయింట్. ఓకే ఓకే, సో అందరి కాంట్రిబ్యూషన్ అయితే ఉంది మోస్ట్లీ, బట్ ఐ థింక్ పాప మోస్ట్లీ డిసైడ్ చేస్తే అండ్ దెన్ మీ. ఫైనల్ డిసిషన్ మాత్రం ఆన్యా దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. ఐ థింక్ అంటే అప్ టు డేటెడ్ అప్డేట్స్ అన్నీ యంగ్స్టర్స్కి ఉంటాయి కదా, సో అట్లా. ఓకే, దానికైతే మీరైతే ఫుల్ టు వర్క్స్లో బిజీ ఉంటున్నారా? కొంచెమే, అండ్ నాట్ మచ్. ఓకే, అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ ఐ వోంట్ వర్క్. సో ప్రిటీ మచ్ నా టైం అయితే నాకు ఉంది. ఫ్రీలాన్సింగే కాబట్టి ఐ కెన్ వర్క్ ఎట్ మై విల్, నా ఇష్టం వచ్చినప్పుడు. ఓకే, ఆపర్చునిటీ ఎట్లా వస్తే అట్లా, అండ్ నాకు కన్వీనియంట్ ఉంటే ఐ టేక్ అప్. ఇఫ్ నాట్ మస్ట్ అండ్ షుడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి ఇట్స్ ఓకే. ఐఎమ్ ఎంజాయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. దానికైతే ఒక పక్క ఫ్యామిలీ లైఫ్ని, ఇంకో పక్క అయితే ప్రొఫెషనల్ లైఫ్ని కూడా చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా ముందుకు వెళ్ళిపోతుంది. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ ఇంతకు పైన ఉందో మాకు కూడా చూపించేస్తారా? షూర్ షూర్. లేడీస్ ఫస్ట్. లేడీస్ ఫస్ట్ ఆల్వేస్. కాదు, పెద్దోళ్ళని మర్యాద ఇచ్చినవులే. అంతే కదా. ఏంటంటే నాకు కొన్ని పాఠాలు చెప్పిన వాళ్ళు, ఓ మై గాడ్, ఎస్, కొన్ని మెలకువలు చెప్పించి సో ప్రొఫెషన్లో కూడా ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు మీరు. కొంచెం అంటే వి బీన్ వెరీ లిటిల్ టైం ఉన్నా కూడా వి గాట్ కనెక్టెడ్ చాణక్య. యా, చాలా మ్యామ్. సో ఇక్కడేం మ్యామ్? జస్ట్ ది ఫ్యామిలీ లివింగ్ ఏరియా, ఫస్ట్ ఫ్లోర్లో ఫ్యామిలీ లివింగ్ రూమ్. ఫ్యామిలీ లివింగ్ ఫస్ట్ కింద అయితేనేమో ఒక గెస్ట్ హాల్ లాగా, తర్వాత ఫ్యామిలీ రూమ్, కిచెన్, ఒక బెడ్రూమ్ ఉంది. ఓకే, అండ్ పైన వచ్చేసరికి 2 bedrooms అండ్ ఒక లివింగ్ స్పేస్. ఇంతకు పైన మీరు ఉంటారా లేదా ఆన్యా? లేదు, నేను ఉంటా. మీరే ఉంటారా? నేను పాప ఇన్ఫాక్ట్, బట్ అది లేదు కాబట్టి నేనే ఉంటా. ఓకే, అండ్ ఇది పూజ రూమ్, ఓకే, వెరీ మినిమల్. దానికైతే బాస్ను పెట్టారు, మేడంని పెట్టారు, అందరూ ఉన్నారు. యా, ఆల్ ద బ్లెస్సింగ్స్ ఉండాలి కదా. ఖచ్చితంగా ఉండాలి. రైట్, నైస్. అండ్ భగవద్గీత అనేది రెగ్యులర్గా చదువుతూ ఉంటారా మ్యామ్? తెచ్చుకున్నాము, కొన్నిసార్లు చదివినాము, బట్
సమ్ టైమ్స్ హాల్ట్ అయిపోద్ది కదా. యా నైస్. అండ్ యా దిస్ ఇస్ ఎ మాస్టర్ బెడ్. ఏంటంటే ఎవరైనా కానీ ఇలాంటివి చూసిన తర్వాత అరే రాధిక మామ గారే ఇల్లు ఎలా ఉందో అలా ఇల్లు కట్టించుకోవాలి అని చెప్పేసి కూడా కొంతమంది అనుకుంటారేమో. నాకైతే ఇది చూడగానే నాకే అనిపించింది. ఇట్స్ మన స్పేస్ ఇచ్చానకే, యూ కెన్ కమ్ ఎనీ టైమ్. నైస్ నైస్. ఇది పాపది. నైస్. ప్రస్తుతానికైతే లాస్ట్ 2 months నుండి ఎంటీ ఉంది, అప్పుడప్పుడు వస్తుంది గెస్ట్ లాగా. ఓకే. సో నా ఒక హ్యాలో స్పేస్, బట్ యా ఈవెన్చువలీ లైఫ్ షుడ్ మూవ్ ఆన్ కదా, ది కిడ్స్ గ్రోయింగ్ అప్. ఏంటంటే సో ఎవరైతే ఈ జనరేషన్లో ఉన్న కిడ్స్ ఒక బెడ్రూమ్ ఎలా ఉండాలన్నా సేమ్ అలాగే ఉందన్నమాట. అంటే ట్రెండీగా అట్లా అంటావా? బట్ ఐ థింక్ అది మిక్స్ ఆఫ్ బోత్. టూ మెనీ థింగ్స్ రాసి పెట్టుకుంటుంది. షీ డస్ లాట్ ఆఫ్ ఆర్ట్ వర్క్ కూడా. అండ్ ఇట్లా ఫొటోస్ పెట్టుకొని టూ మెనీ మెమరీస్ క్యారీ చేస్తుంది. అండ్ ఆల్సో ఇప్పుడు వెళ్ళిన యూనివర్సిటీకి కూడా షీ టుక్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ పిక్చర్స్ అవన్నీ కూడా ఎప్పటికీ మెమరీస్. ఆయన అంటే ఇంతకు ఆ ఆర్ట్ మీ నుంచి వచ్చిందా లేదా మీరు ఎప్పుడైనా? లేదు, నేను వెరీ వెరీ బ్యాడ్ అట్ ఆర్ట్ అండ్ ఆల్. ఇట్లా సాఫ్ట్ స్కిల్స్ నా దగ్గర నథింగ్. అది కోవిడ్ టైంలో షీ జస్ట్ స్టార్టెడ్, ఇంట్లో బోర్ కొట్టి దెన్ ఈవెన్చువల్లీ కొంచెం నేర్చుకుంది. బట్ ట్రైన్డ్ అయితే కాదు, ఊరికే. మీరు మాటలతో అద్దరు కొడతారనమాట. ఓ మై గాడ్. తను పెయింటింగ్స్ అద్దరు కొడుతుంది. అంటే అదొక చిన్న హాబీనే, నాట్ మచ్. లాట్ ఆఫ్ ఓల్డ్ కెమెరా కలెక్షన్ ఉంటుంది, తీసేసింది అనుకుంటా. ఇట్స్ బీన్ సో లాంగ్. తర్వాత అంటే లాస్ట్ 6-7 months నుండి షీ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ క్లాట్ అండ్ ఆల్. అందుతో కూడా కొంచెం సీరియస్గా ఉండే. దాని త్రూ లక్కీలీ షీ గాట్ ఇన్ టు ఎన్ LLU. ఓకే. సో యా pursuing her dreams now. So 5 years study for her. Let's see. ఇది సెకండ్ ఫ్లోర్. ఇది యాక్చువల్గా థియేటర్ రూమ్ లాగా కన్వర్ట్ చేయాలి. బట్ ఒకసారి వచ్చిన తర్వాత వీ లాస్ట్ ఇంట్రెస్ట్. అంటే ఇట్స్ నాట్ ఎ టూ బిగ్ ప్లేస్ కూడా థియేటర్ రూమ్ కన్వర్ట్ చేయడానికి. సో ఊరికే ఎప్పుడైనా ఫ్రెండ్స్ అట్లా వచ్చినప్పుడు విల్ సిట్ హియర్, హ్యాంగ్ అరౌండ్, కానీ నథింగ్ మచ్. అండ్ అయితే ఇక్కడ చూడొచ్చు కబడ్డీ కప్స్ కానీ. దిస్ ఇస్ వాట్ వి ఆర్. యా. సో యాజ్ ఏ నేషనల్ ప్లేయర్గా కూడా సో ఎన్నో సంపాదించుకున్నారు. సో ఇంకా ఏంటంటే వీటి గురించి, సో మీ స్పోర్ట్స్ కెరియర్ గురించి కానీ, సో ఎర్లీ కెరియర్ అనేది ఎలా స్టార్ట్ అయింది, అలాగే సార్ది మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్, ఇలాంటివన్నీ బోల్డ్ అని క్వశ్చన్స్ అనేది కూడా నా మైండ్లో మెదులుతూ ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా నేను అడగాలి, ఎందుకంటే ఈరోజు నాకు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి. Anytime, yeah. We'll get into the details. Yes. ఇది ఇంకొక రూమ్. మేబీ దిస్ విల్ బి ఇంట్రెస్టింగ్. యా. అంటే మాకున్న ట్రోఫీస్లో ఇట్ జస్ట్ ది 25% ఇక్కడ ఉండిపోయినాయి. మిగతా అన్ని కొన్ని ఊర్లో, కొన్ని పాతింట్లో అట్లా వదిలేసి వచ్చినాము. ఓకే. బట్ యా ఉన్నాయి. వావ్, నైస్. ఏంటంటే అన్ని రూమ్స్లలో కల్లా ఈ రూమ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ కదా. తో అంటే ఇప్పటి వరకు మనం ఏం సాధించాము అని అంటే ఇది ఈజ్ ద ప్రూఫ్ అని చెప్పేసి చెప్పుకోవడానికి కూడా చాలా బాగుంది. అండ్ ఇల్లు అయితే చాలా చాలా బాగుంది. సో మీ అభిరుచికి తగ్గట్టే ఉంది. అంటే పర్సనల్గా మనం ఇంకా బాగా తెలుసు కాబట్టి మీరు అంటే మీకు తగ్గట్టే ఉందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఓకే, థ్యాంక్ యూ. ఎస్. ఇంతకు మీ లైఫ్ అనేది కూడా త్రూ కబడ్డీ ఎలా స్టార్ట్ అయింది, సో ఎక్కడ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. మెయిన్గా అయితే సో చైల్డ్హుడ్ డేస్, సో ప్రాపర్ ఎక్కడ మ్యామ్? అంటే బార్న్ అండ్ బాటప్ అంతా హైదరాబాదే. ప్రాపర్ నాన్న వాళ్ళది అంటేనేమో ఇబ్రాహీంపట్నం, అంటే ఓ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది, క్లోజ్ టు నల్గొండ డిస్ట్రిక్ట్ అనుకో, సాగర్ రోడ్లో. బట్ యా పుట్టింది అంతా హైదరాబాదే, ఉండేది ఓల్డ్ సిటీయే. ఓకే. సంతోష్ నగర్లో. ఓకే. భవానీ నగర్ స్పెషల్లీ. మొత్తానికైతే పార్టీ చేసుకోవాలంటే మంచి ప్లేస్ అనేది కూడా ఉంది. ఇదా? యా. ఎప్పుడైనా మాత్రం ఒకరోజు వచ్చి మనందరం పార్టీ చేసుకుందాం. ఎనీ టైమ్. యా, జస్ట్ ఒక హెడ్స్ అప్ ఇస్తే ఎస్ విల్ బి ప్రిపేర్డ్. యా. పార్టీ అంటే మా దగ్గర సింపుల్ పార్టీస్ ఉంటాయి, డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్. పెద్ద ఫిట్టింగ్ పెట్టేసింది. ఓకే, నో ప్రాబ్లమ్. మనకి ఏంటంటే మీ చేతి వంట తింటే చాలన్నమాట. దాట్ ఎనీ టైం. ఓకే.